రీసెంట్‌గా చాలామంది 'ద గోట్ లైఫ్' మూవీ చూసే ఉంటారు. అదే తెలుగులో 'ఆడు జీవితం'. దీంట్లో హీరోగా 'పృథ్వీరాజ్ సుకుమారన్' అయితే నటించారు. ఇది మలయాళంకి చెందిన అంటే కేరళ ఒక వ్యక్తికి చెందిన నజీబ్ యొక్క జీవిత చరిత్ర అని మీలో ఎంతమందికి తెలుసు? ఈరోజు వీడియోలో ఈయన అక్కడ పడిన కష్టాలు, ఆయన అలాగే చేయడానికి అక్కడ కారణాలేంటి? నిజంగా ఆయన అనుకున్నదేంటి? చివరాఖరికి జరిగిందేంటి? ఈరోజు వీడియోలో ఈ మూవీ ప్లస్ ఆయన జీవితం స్టోరీ 2 ఈక్వల్‌గా అయితే తెలుసుకుందాం. వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఆడి జీవితం. 'ది గోట్ లైఫ్'లో మూవీలో అసలు వ్యక్తి కేరళలోని హరిపాడ్‌లోని అరట్టు పూజ గ్రామానికి చెందిన ఒక కార్మికుడు. అతను మెరుగైన జీవితం కోసం తన స్వంత సంతోషకరమైన కుటుంబాన్ని కలిగి ఉండాలని అయితే చాలా కలలు అయితే కన్నాడు. ఉద్యోగం కోసం సౌదీ అరేబియా వెళ్ళే అవకాశం రావడంతో అతని ఆలోచన అయితే ఫలించింది. దేశం నుండి వలస వచ్చిన అసంఖ్యాక కార్మికుల మాదిరిగానే అతను తన కుటుంబాన్ని 8 నెలల గర్భిణీ భార్యను ఇంటికి వదిలి 1993లో మధ్యప్రాచ్యానికైతే బయలుదేరాడు. కొత్త సంపన్నమైన ప్రారంభాల కోసం అతని కలలు నరకప్రాయమైన దుస్థితికి అయితే మారతాయని అసలు అతను కూడా ఊహించలేదు. అసలు అతనికి తెలియదు కూడా. తన ఆశలు నిరాశలో పోతున్నాయని నజీబ్ అయితే గ్రహించాడు. ఒక ఏజెంట్ యొక్క మోసపూరిత తీపి కబుర్ల ద్వారా అట్రాక్ట్ అయిన నజీబ్ సేల్స్మ్యాన్గా ఉద్యోగం సంపాదించాడు. ఇక 1993లో సౌదీ అరేబియాకు ప్రయాణాన్ని అయితే ప్రారంభించాడు. అతని తోటి గ్రామస్తుడు అతని వీసా కోసం ఏర్పాటు చేసిన ముంబైలోని ఏజెంట్తో అతన్ని కనెక్ట్ అయితే చేశాడు. ఇక 2018లో ది న్యూస్ మినిట్తో మాట్లాడుతూ అతను చెప్పిన మాటలు అయితే ఇలా ఉన్నాయి. నేను వీసా కోసం 55,000 చెల్లించాను. ఆ డబ్బులు సమకూర్చుకోవడానికి 5 సెంట్ల భూమిని అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ భూమి ఇంకా ఉంటే లక్షల రూపాయలకి అమ్మే అవకాశం ఉండేది. ముంబై మీదుగా ప్రయాణం అయితే సాగింది. విమానాశ్రయం నుండి ఇది 2 రోజుల ప్రయాణం. ఇంక ఇది ఇప్పటికీ అంతం లేనిది అనిపించింది. దాని నుండి ఇది ఒక ఉచ్చు అని నేను గ్రహించాను. 2 రోజుల తర్వాత నజీబ్ అతని క్రూరమైన అరబ్ బాస్ అతని సోదరుడు ఎడారి మధ్యలో వచ్చినప్పుడు నజీబ్ భాషలు నేలకొరిగాయి. ఒక్క ఆత్మ కూడా కనిపించలేదు. ఆ చుట్టుపక్కల మనుషులంటూ ఎవరూ లేరు. తర్వాత వచ్చేది 2 సంవత్సరాల మానసిక శారీరక వేధింపులు అయితే అనుభవించాడట. ఇక నజీబ్ యొక్క బాధాకరమైన పరీక్ష నిజ జీవిత కథ ఇది. అక్కడ దిబ్బలు ప్రకృతి దృశ్యాల మధ్య నజీబ్ కఠినమైన పరిస్థితులకు అయితే గురయ్యాడు. అతను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే తనిఖీ చేయడానికి బైనాక్యులర్ల ద్వారా అతను చూసే కనికరం లేని యాజమాన్యంలోని 700 మేకలను మేపడం అతనికి అప్పగించబడింది. జీతం మార్చపోతే అతనికి స్నానం చేయడానికి నీరు, బట్టలు కూడా ఇవ్వలేదు. షేవింగ్ చేసుకోవడానికి కూడా అనుమతించలేదు. యజమాని ఎడారిలో ఒక షెడ్లో నివసిస్తున్నప్పుడు నజీబ్ను బహిరంగ ప్రదేశంలో వదిలిపెట్టారు. అక్కడ ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే, నేను ఏడవడం చూసి కూడా అతనికి పశ్చాత్తాపం లేదు. నన్ను కొట్టేవాడు. నేను పాత కుబూస్ తినవలసి వచ్చింది. నేను కుబూస్ను తడిపి తినడానికి మేకపాలను ఉపయోగిస్తాను. మేకలకు స్నానం చేయలేదు. పాలలో కూడా దుర్వాసన కూడా ఉంటుంది. ఇంక ఇది న్యూస్ మినిట్ అయితే ఆయన ఎక్స్పీరియన్స్ అయితే చేసుకున్నాడు. అప్పుడప్పుడు అరబ్ బాస్ అన్ని మేకలను అమ్మడానికి తీసుకురావడానికి వచ్చేవాడట. వారిద్దరూ నజీబ్ని చిత్రహింసలు పెట్టి కొట్టేవారు. మొదట్లో నాకు అరబిక్లో ఒక్క పదం కూడా అర్థం కాలేదు. నేను తెల్ల మేకకు బదులుగా నల్ల మేకను పట్టుకుంటే బాస్ నన్ను కొట్టేవారు అని నజీబ్ అయితే ఒక వార్తా సంస్థగా అయితే చెప్పారు. నా జీవితం అక్కడితో మూసిపోతుందని, తప్పించుకోవడం సాధ్యం కాదని నేను అనుకున్నా అని బలహీనుడైన నజీబ్ అయితే చెప్పాడు ఇదంతా. ఇక నజీబ్ పారిపోయే భారతదేశానికి తిరిగి రావడం, ఇది బంజర్ నరకంలో 2 సంవత్సరాలు జీవించి చివరికి 1995లో తప్పించుకునే అవకాశం నజీబ్కి లభించింది. ఒకరోజు అతని యజమాని తన సోదరుడి కుమార్తె వివాహానికి వెళ్ళినప్పుడు అతని అవకాశాన్ని ఉపయోగించుకొని ఎడారిలో పరిగెత్తాడు. అలసట, డీహైడ్రేషన్తో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ అతను ఆగకుండా ప్రాణాల కోసం పారిపోయాడు. అలాంటి ధ్యాసంలో చిక్కుకున్న మరో మలయాళీని చూశాడు. అవతల వ్యక్తి తన మాతృభాషలో మాట్లాడినప్పుడు నజీబ్ కూడా అంతే శోచనీయమని గ్రహించాడు. అయితే అతను తన యజమాని యొక్క నిఘాలో ఉన్నందున అతను తప్పించుకోలేకపోయాడు. అతను కూడా తర్వాత తప్పించుకున్నాడని అయితే నేను ఆశిస్తున్నాను అయితే నజీబ్ చెప్పుకున్నాడు. 1.5 రోజుల పరుగు తర్వాత నజీబ్ రోడ్డుపైకి వచ్చాడు. అయితే ఆ కష్టాలు ఇంకా తీరలేదు. చాలా కార్లు ప్రయాణిస్తున్నప్పటికీ ఒక అరబ్ సమరిటన్ ఆపి వారిని రియాద్లో దించే వారికి ఎవరు అతను లిఫ్ట్ ఇవ్వడానికి వేచి ఉండలేదు. ఒకసారి రాజధాని నగరంలో నజీబ్ ఒక మలయాళీ రెస్టారెంట్ని అయితే కనుగొన్నాడు. అక్కడ అతను స్నానం చేసి భోజనం చేశాడు. వారు అతనికి కొత్త బట్టలు కూడా ఇచ్చారు.
ఇది నేను ఒక పునర్జన్మ అంటూ ఒక వార్త దానికైతే చెప్పుకున్నారు. ఇప్పుడు అతని అన్ని పత్రాలు, పాస్పోర్ట్ పోగొట్టుకున్న అతనికి పోలీసులు లొంగిపోవడమే మిగిలింది. ఆ తర్వాత 10 రోజులు జైల్లో గడిపాడు. అది అతనికి స్వర్గం లాంటిది. అది శుభ్రంగా ఉంది. ఇక నీరు, ఆహారం అన్నీ ఉన్నాయి. గత 2 సంవత్సరాలుగా అతనికి లేని వస్తువులు. అతనికి తిరిగి కేరళకు బహిష్కరించినప్పుడు మాత్రమే నజీబ్ యొక్క భయానక రోజులైతే మూసాయి. ఇక దిగ్భ్రాంతికరమైన దయనీయ స్థితిలో ఇంటికి చేరుకున్నాడు. అతని కొడుకు సఫీర్ తన తండ్రిని కలిసినప్పుడు అతనికి 2 ఏళ్ళు. నజీబ్ తన గ్రామంలో దినసరి కూలీ ఉద్యోగం చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతని బావ అతనికి బహ్రెయిన్ వీసా అయితే ఇచ్చాడు. తర్వాత నజీబ్ దీనస్థితి గురించి తెలుసుకున్న లూలు గ్రూప్ సఫీర్ కూడా ఉద్యోగం అయితే ఇచ్చింది. నజీబ్ నిజ జీవిత కథను బెన్యమిన్ ఎలా రాశాడు? ఇక 2008లో ప్రచురించబడిన మలయాళీ రచయిత బెన్యమిన్ యొక్క అత్యధికంగా అమ్ముడైన నవలలు గోట్ డేస్లో నజీబ్ యొక్క నిజమైన కథ ఆధారంగా ది గోట్ లైఫ్ రూపొందించబడింది. అయితే వారు ఒకరినొకరు ఎలా తెలుసుకున్నారు? ఇది ఒక అవకాశం సమావేశం. బెన్యమిన్ రచన కొనసాగించడానికి కేరళకి తిరిగి రాయడానికి ముందు బహ్రెయిన్లో పనిచేశాడు. ఇద్దరిని పరిచయం చేసిన నజీబ్ బావ స్నేహితుడు సునీల్కి అతనికి తెలుసు. బెన్యమిన్ భారతీయ వలస కార్మికుల వాస్తవికత రాయడానికి ఒక సబ్జెక్ట్ కోసం చూస్తున్నాడు. ఇక నజీబ్ కథ సరిగ్గా సరిపోలింది. ఈ పనికి గాను బెన్యమిన్ 2009లో కేరళ సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నాడు. ఈ పుస్తకం 8 భాషల్లోకి అనువదించడానికి మ్యాన్ ఏషియన్ లిటరరీ ప్రైజ్ 2018 యొక్క సుదీర్ఘ జాబితాలో దాని ఇంగ్లీష్లో కొన్ని అనువాద లక్షణాలు, అలాగే దక్షిణాసియా సాహిత్యం 2013 కోసం డిఎస్సి ప్రైజ్ షార్ట్ లిస్టులు అయితే ఉన్నాయి. నిజంగా ఈ మూవీ చూస్తే కంటతడి పెట్టుకోవడం ఖాయం. పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్టింగ్ అయితే ఇరగదీస్తారు. అది రియల్ ఇన్సిడెంట్ లాగా అనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ కానివ్వండి, స్టోరీ కానివ్వండి, ఆ నేరేషన్ కానివ్వండి, ఆ ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈయన స్టోరీ మీలో కొంతమందిగా తెలుసనైతే నేను వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.